అభిమాన్ నుంచి మరో హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఘట్టంనేని జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం భారీ అంచనాల మధ్య విడుదలైంది. కానీ రిలీజ్ అయిన మొదటి రోజే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద షాకింగ్ కలెక్షన్లు నమోదు చేసినట్లు సమాచారం. అభిమానులు ఎంతో ఆశలు పెట్టుకున్న ఈ మూవీ ఎందుకు ఆశించిన స్థాయిలో ఆడలేకపోయింది? తొలి రోజు ఎంత వసూలు చేసింది? ప్రేక్షకుల స్పందన ఎలా ఉంది? ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఘట్టంనేని కుటుంబం నుంచి హీరోగా వస్తుండటంతో జయకృష్ణ తొలి సినిమాపై మొదటి నుంచే మంచి ఆసక్తి నెలకొంది. సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు కూడా ఈ సినిమాకు గట్టి మద్దతు ఇస్తారని భావించారు. అందుకు తోడు దర్శకుడు అజయ్ భూపతి పేరు కూడా సినిమాపై అంచనాలను పెంచింది. RX-100 వంటి బ్లాక్ బస్టర్ తరువాత ఆయన రూపొందించిన మరో ఇంటెన్స్ లవ్ స్టోరీ కావడంతో ప్రేక్షకుల్లో మంచి హైప్ కనిపించింది. హీరోయిన్గా బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రషా తడాని నటించడం కూడా సినిమాకు అదనపు ఆకర్షణగా మారింది. జూలై 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచే మిశ్రమ స్పందనను ఎదుర్కొంది. కొంతమంది ప్రేక్షకులు విజువల్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, హీరో నటనను మెచ్చుకున్నప్పటికీ చాలా మంది కథనం నెమ్మదిగా సాగిందని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ ప్రేక్షకుల్ని పూర్తిగా ఆకట్టుకోలేకపోయిందని సోషల్ మీడియాలో కామెంట్స్ కనిపించాయి. దీంతో మొదటి రోజు నుంచే నెగిటివ్ టాక్ బలంగా వ్యాపించింది. ఫిలిం నగర్ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం శ్రీనివాస మంగాపురం చిత్రం ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు సుమారు 1.25 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే సాధించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సంఖ్యలపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. అంచనాలు భారీగా ఉన్న సినిమాకు ఈ స్థాయి ఓపెనింగ్స్ రావడం ట్రేడ్ వర్గాలను కూడా ఆశ్చర్యానికి గురి చేసినట్లు సమాచారం. ఈ సినిమాకు తక్కువ కలెక్షన్స్ రావడానికి పలు కారణాలు వినిపిస్తున్నాయి. మొదటిగా కథలో కొత్తదనం లేకపోవడం, రెండోది సెకండ్ హాఫ్లో భావోద్వేగాలు ప్రేక్షకుల్ని పూర్తిగా కనెక్ట్ చేయలేకపోవడం, మూడోది సోషల్ మీడియాలో నెగిటివ్ రివ్యూలు వేగంగా వైరల్ కావడం. ఈ మూడు అంశాలు బాక్సాఫీస్పై ప్రభావం చూపినట్లు సినీ విశ్లేషకులు చెబుతున్నారు. సినిమాపై మిశ్రమ స్పందన వచ్చినా హీరో జయకృష్ణ నటనపై మాత్రం చాలామంది పాజిటివ్గా స్పందిస్తున్నారు. మాస్ యాక్షన్ సీన్స్లో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ బాగుందని, డ్యాన్స్, ఫైట్స్లో మంచి ఎనర్జీ కనిపించిందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. అయితే మంచి నటన ఉన్నప్పటికీ బలమైన కథ లేకపోతే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం కష్టమని మరోసారి ఈ సినిమా నిరూపించినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. RX-100తో సంచలనం సృష్టించిన అజయ్ భూపతి నుంచి మరోసారి అలాంటి మ్యాజిక్ ఆశించిన అభిమానులు కొంత నిరాశ చెందారు. ఈసారి ఆయన ఎంచుకున్న కథలో భావోద్వేగాల కంటే డ్రామా ఎక్కువైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా స్క్రీన్ ప్లే మరింత బలంగా ఉండాల్సిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే తొలి రోజు కలెక్షన్లతోనే సినిమా ఫైనల్ రిజల్ట్ చెప్పేయడం సరైంది కాదు. వీకెండ్లో మంచి వర్డ్ ఆఫ్ మౌత్ టాక్ వస్తే కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని ప్రాంతాల్లో సినిమా పుంజుకునే అవకాశాలు కూడా కొట్టిపారేయలేం. ఇప్పుడు అందరి దృష్టి రెండో రోజు, మూడో రోజు వసూళ్లపైనే ఉంది. మహేష్ బాబు అభిమానులు మాత్రం జయకృష్ణకు ఇది మొదటి సినిమా మాత్రమేనని, ముందు ముందు మంచి కథలు ఎంపిక చేసుకుంటే ఆయనకు మంచి భవిష్యత్తు ఉంటుందని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. మరికొందరు మాత్రం మంచి కథను ఎంచుకొని ఉంటే ఫలితం వేరేలా ఉండేదని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి భారీ అంచనాల మధ్య విడుదలైన శ్రీనివాస మంగాపురం తొలి రోజు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. మొదటి రోజు సుమారు 1.25 కోట్ల గ్రాస్ వసూలు సాధించినట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ అధికారిక గణాంకాల కోసం వేచి చూడాల్సి ఉంది. వీకెండ్లో ఈ సినిమా పుంజుకుంటుందా లేక తొలి రోజు టాక్నే కొనసాగిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాపై మీ అభిప్రాయం ఏంటి? మీరు ఇప్పటికే సినిమా చూసారా? చూసి ఉంటే మీ రివ్యూని కామెంట్స్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.